అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఎఫెక్టివ్గా ఒక సంవత్సరం కిందట పోస్టింగ్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయటం మొదలెట్టాం. అంతకు ముందు ఉన్నా కానీ వన్స్ ఇన్ ఏ వైల్ 1-2 వీడియోస్ పెడుతూ ఉండేవాళ్ళం. ఈ సంవత్సర కాలంలో ఈ ఐవైఆర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000కు పెరిగింది. దీనిని ఆదరించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన విశ్లేషణ ఇస్తూనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ కూడా దీంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి ఆదరణ ఈ ఐవైఆర్ టాక్స్ ఛానల్కు మీరందరూ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. ఇదే టాక్స్లో భాగంగా కొంతమంది విశిష్టమైనటువంటి వ్యక్తులు సామాజిక స్పృహతో సమాజాన్ని చైతన్యపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తుంటున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే నా కొలీగ్స్ దాసరి శ్రీనివాసులు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరితో ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను, వారి అనుభవాలను పంచుకోవటం జరిగింది. అదే కోవలో ఈరోజు మన ముందు ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయనకు నాకు చాలా సంబంధం ఉంది. ఇద్దరం ఒకే ఏమనాలేదు, యూనివర్సిటీ కాదు, యూనివర్సిటీ కాకుండాను పోదు, పీజీ సెంటర్ అనేవాళ్ళు. అప్పట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ గుంటూరులో ఒకటి ఉండేది, అనంతపురంలో ఒకటి ఉండేది, ఇక్కడ వరంగల్లో ఒకటి ఉండేది. మేమిద్దరం అనంతపురం పీజీ సెంటర్ స్టూడెంట్స్. నాకంటే ముందు ఆయన, నేను అక్కడికి పోయినప్పుడు ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు పేరు చెప్తాను, అరవిందరావు గారు, కరణం అరవిందరావు గారు. కరణం అరవింద్ గారు నమస్కారం. నమస్కారం. వీరు అక్కడ చదివి ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చాడు. నేను అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత జాయిన్ అయినా. అంటే వన్ ఆఫ్ ద రూరల్ యూనివర్సిటీస్ అంటారే, రియల్ గ్రామీణ యూనివర్సిటీ కాదు, పీజీ సెంటర్ కాదు, పీజీ సెంటర్ లాగా ఉండేది. హాయిగా అంతా వచ్చిన క్యాంపస్సు, అక్కడనే లెక్చరర్లు, పక్కన 2 ఊళ్ళు, ఆ ఊళ్ళల్లో ఉండి వచ్చి చదువుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ ఆయన ప్రస్థానం, ఆయన తర్వాత నా ప్రస్థానం, ఇద్దరు ప్రస్థానాలు జరిగాయి. సరే, ఆ పైన సర్వీస్లో వారిని 1-2 తరవాలు కలవటం జరిగింది. ఫస్ట్ టైం ఐ థింక్ శ్రావణ్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన పేషీలో కలిశాను మిమ్మల్ని. అప్పటిదాకా నాకు మీతో పరిచయం లేదు. ఆయన ప్రస్థానం గురించి ఆయన చెప్తాడు అనుకోండి. బట్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేసినటువంటి కొంతమంది ఆఫీసర్లు అరవిందరావు గారు ఒకరు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. రిజల్ట్ ఓరియంటెడ్, నో నాన్ సెన్స్ పోలీస్మెన్, లా అండ్ ఆర్డర్, ఎక్స్ట్రీమిజం ఎదుర్కోవటంలో కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేసేవాడు. ఇది అంటూ ఉంటారు కదా, ఎవరు పవన్ కళ్యాణ్ గారు, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటే ఇది 6 అడుగులు కాదు, చిన్న బుల్లెట్, ఇది ఇంకా స్ట్రాంగ్ బుల్లెట్, పొట్టివాడు గట్టివాడు అంటారే, ఆ టైపు అరవిందరావు గారు. సో అటువంటి వ్యక్తి. బట్ పోస్ట్ రిటైర్మెంట్ టోటల్ సాత్వికం, అటు రజోగుణం ఇటు సాత్వికం రెండింటినీ మింగిల్ చేసినటువంటి వ్యక్తి. ఆఫీస్లో ఉన్నంత వరకు, అక్కడ పనిచేసినంత వరకు అదంతా రజోగుణం, ఎంత ఎఫెక్టివ్గా వర్క్ ఓరియంటెడ్గా. ఆఫ్టర్ రిటైర్మెంట్ అంతా సాత్విక గుణం. ఇప్పుడు ఆయన సంస్కృతం గురించి మాట్లాడతాడు, హిందూ మతాన్ని గురించి మాట్లాడతాడు, హిందూ మత ప్రచారం, ఉపనిషత్తులు, వేదాలు, వాటిని చదవటం, అర్థం చేసుకోవటం, ప్రజలకు చెప్పటం. సంస్కృత భాషలో ఎంఏ చేశాడు, పిహెచ్డి కూడా తీసుకున్నాడు.
దాని మీద రాస్తూ ఉన్నాడు. పుస్తకాలు రాస్తాడు, చాలా పుస్తకాలు రాస్తాడు, చాలా టాక్స్ ఇస్తాడు. టాక్స్ విత్ సబ్స్టెన్స్ అని ఆయన చెప్పిన ఒక ఇది చాలా చక్కగా నాకు నచ్చింది. హిందూ మతానికి బ్రాహ్మడికి ఉన్న రిలేషన్షిప్ను చెప్తూ అరణ్యానికి సింహానికి ఉన్న రిలేషన్షిప్పు, బ్రాహ్మడికి హిందూ మతానికి ఉన్న రిలేషన్షిప్ ఒకటన్నాడు. హిందూ సమాజానికి ఉన్నటువంటి రిలేషన్షిప్. అరణ్యం లేకపోతే సింహం లేదు, సింహం లేకపోతే అరణ్యం లేదు. సేమ్ థింగ్ అప్లైస్ హియర్ అని చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది. ఏ రకంగా చూసినా మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ అంటామే, ఈయన రియల్గా మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ. ఏదో కుగ్రామం కమ్మవారిపల్లి గోరంట్ల దగ్గర అనంతపురం, చాలా వెనుకబడిన ఏరియా నుంచి వచ్చి స్వయం కృషితో పైకొచ్చి ఒక స్థాయికి వచ్చి అక్కడి నుంచి సమాజ స్పృహతో ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 73 ఏళ్ల వయసు, 74 ఏళ్ల వయసు. ఇంకా యంగ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా. అంటే లైఫ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ మీనింగ్, ఇట్ హ్యాస్ ఎ మీనింగ్ ఫర్ వర్క్ అనేటటువంటి కర్మ సిద్ధాంతంతో అన్ని తను అనుకున్న అజెండాను ముందుకు తీసుకుపోవటానికి తనంతట తానుగా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నటువంటి వారు అరవిందరావు గారు. నమస్కారం అండి అరవిందరావు గారు. ఈ రకంగా మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదట మీ ప్రస్థానం కొద్దిగా, అంటే ఎర్లీ లైఫ్, అది మళ్ళీ మీరు పీజీ సెంటర్ నుంచి ఆ పైన ఐపీఎస్కి రావడం, అది వేరేగా మాట్లాడదాం. ముందు అది కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కాస్త చెప్తే బాగుంటుంది. మొట్టమొదటగా కృష్ణారావు గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే కృష్ణారావు గారికి ప్రభుత్వ రంగంలో కానీ అనేక డిపార్ట్మెంట్స్లో కానీ నాకంటే ఎక్కువ వారికి అనుభవం ఉన్నది. అలాంటి వారు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది, నాతో మాట్లాడడం అనేటువంటిది నాకు ఒక ప్రివిలేజ్, ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నా. సో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు వారు. ఎందుకంటే నాకు వారు చెప్పినట్లుగా చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నది కాబట్టి నా గురించి వారికి అంతా జనరల్గా తెలుసు, వారి గురించి మనకు ఒక ఐడియా ఉన్నది. సో అలాంటి వారు నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మొట్టమొదట. తర్వాత వారు అడిగినట్టుగా నేను నిజంగా ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చానండి. కుగ్రామం కమ్మవారిపల్లి అనేటువంటి గ్రామం. అంటే నాకు ఆ గ్రామం నుంచి మామూలుగా చిన్నపిల్లలతో పాటు ఒక చిన్న టీమ్ ఆఫ్ అబౌట్ 20 to 30 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మా ఊరు నుంచి ఇంకొక నెక్స్ట్ పక్క ఊరికి, గోరంట్ల అనే ఊరికి వెళ్ళి హై స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళం. రోజు నడిచి వెళ్ళేవాళ్ళము. ఒక 4 కిలోమీటర్లు రఫ్లీ నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళము. తర్వాత ఆ విధంగా మా హై స్కూల్ స్టడీ జరిగింది. తర్వాత అక్కడి నుంచి కాలేజీకి వచ్చేవాళ్ళకు అనంతపూర్ కాలేజీకి వచ్చాము. అనంతపురం పీజీ, అది అక్కడ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ అని ఒకటి ఉంది కదా, అక్కడికి వచ్చాము. సో అక్కడ హై స్కూల్ టైంలో పెద్ద విశేషాలు ఏమి లేవు. ఎందుకంటే మా ఊళ్ళో కరెంట్ కూడా ఉండేది కాదు. కరెంట్ కూడా లేకుంటే గోడకి ఇక్కడ ఒక ల్యాంప్ పెడితే ఆ ల్యాంప్ దగ్గర ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా చెల్లెళ్ళు నిల్చుకొని పుస్తకాలు చదువుకుంటాడు. అలా ఉండేది. లేకుంటే ఒక ల్యాంటర్న్ ఉంటే దాని ముందు వంగి కూర్చొని చదువుకునే వాళ్ళం. ఆ విధంగా ఉండేది. ఒక చిన్న జోక్ కూడా చెప్తాను. ఎందుకంటే మీది నాది ఒకే ప్రస్థానం. మా విలేజ్కి కూడా కరెంట్ లేదు. అఫ్కోర్స్ గోడ మీద పెట్టి అటు ఇటు చదువుకోలేదు అనుకోండి, కింద పెట్టుకొని చదువుకునేవాళ్ళం. దానికి జోక్ ఏందనంటే, ఇట్లా చదువు కిందికి తూలితే కింద చెయ్యి అనేది కొట్టుకుంటే మళ్ళీ లేస్తాడని నేను చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆరికన్ ల్యాంటాడ్తో చెప్తూ ఉండేవాళ్ళం. రైట్, మంచిది. అలా ఉండేదన్నమాట. నాకు 16 ఏళ్ళ వయసు వచ్చే వాళ్ళకి మా ఊరికి కరెంట్ వచ్చింది. తర్వాత అయినప్పటికీ కూడా కాలేజీలో చేరిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైం కాలేజీలో ఉండే కాలేజీలో ఉన్నప్పుడు ఒక రూమ్ చేసుకొని, అనంతపూర్లో రూమ్ చేసుకొని అక్కడ బీఎస్సీ చదివాను. బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివానండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ అంటే నాకు చాలా భయం. ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా బాగానే చదివేవాడిని. తర్వాత బీఎస్సీ పాస్ అయిన తర్వాత నాకు అన్ఫార్చునేట్లీ అప్పుడు కెమిస్ట్రీకి చాలా పెద్ద డిమాండ్ ఉండేది. నాకు కెమిస్ట్రీలో సీట్ రాలేదు. నేను బహుశా కెమిస్ట్రీలో అప్లై చేసి ఉండేవాడినేమో అప్పుడు. పోతే మ్యాథమెటిక్స్లో వచ్చింది. మ్యాథమెటిక్స్లో రావడం వల్ల మ్యాథమెటిక్స్ భయపడి అప్పుడు లక్కీలీ ఇంగ్లీష్కు తీసుకునే అవకాశం ఉండేది మాకు. ఇప్పుడు అట్లా లేదు, పోతే ఆ కాలంలో ఉండేది. సో అందుకని నేను ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా లిటరేచర్ అంటే ఇష్టం అండి. మా ఇంట్లో మా తాతగారి పుస్తకాలు కొన్ని చాలా ఉండేవి. మా తాతగారు ఆయన చిన్న యోగి.
మా ఇంట్లోనే బాగా యోగా అభ్యాసం చేసేవాడు. ఆయన యోగాకు సంబంధించినటువంటివి, భగవద్గీత ఇట్లాంటి పుస్తకాలు, భారతము ఇట్లాంటి పుస్తకాలు ఇలాంటివి ఉండేది. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఈ లిటరేచర్ అంటే కొద్దిగా అభిరుచి ఉంది. హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా లిటరేచర్ అంటే అభిరుచి ఉన్నది. మా మేనమామ ఒక ఆయన మాకు మంచి మంచి పుస్తకాలు ఇచ్చేవాడు. సో ఆ విధంగా నాకు మంచి లిటరేచరు, పద్యాలు, శ్లోకాలు ఇట్లా వాటిల్లో అభిరుచి ఉంది. అందుకని ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ చదవడం అనేది నాకు మంచి అడ్వాంటేజ్గా వచ్చింది. ఎందుకంటే ఎంఏ ఇంగ్లీష్ చదివిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగాలు చేశాను కొన్నాళ్ళు. చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 2 ఉద్యోగాలు. ఒకటేమో మొట్టమొదటి జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అని కొన్నాళ్ళు చేశా. దాని తర్వాత అది చాలా చాలా టెంపరీ. ఇది 150 రూపాయలు జీతం అప్పుడు. ఆయన అప్పుడు చెన్నారెడ్డి గారు 500,000 జాబ్స్ స్కీమ్ అనే దాని కింద అప్పుడు పెట్టారు. సో దాని కింద కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అది మరి ఎప్పుడో ఊడిపోతుందనే పేరిట ఎల్ఐసిలో మామూలుగా చిన్న ఉద్యోగంగా చేరాను. ఆఫీసర్ కూడా కాదు. సో చేరిన తర్వాత ఎల్ఐసిది కూడా దానిలో ఏం ప్రమోషన్ ఛాన్సులు లేవు. అప్పుడు నేను ఆలోచిస్తూ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళు అరే నేను ఐఏఎస్ రాస్తున్నా అని చెప్పుకుంటుండేవాళ్ళు. అనంతపూర్లో ఆరామ్ హోటల్ అని ఒకటి ఉండేది. ఈవినింగ్ అయితే చాలామంది పిల్లవాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళందరూ పోయి 1/2 టీ ఇట్లాంటివి తాగేవాళ్ళు. ఆ విధంగా 1/2 టీ తాగుతున్నటువంటి సమయంలో నేను ఐఏఎస్ రాస్తున్నా అది అరే వీడు ఐఏఎస్ రాస్తున్నాడు నేను ఎందుకు రాయకూడదు అని పేరు సరిగ్గా గుర్తులేదు కానీ రామ్నగర్ అప్పుడు చాలా సపోజ్ టు బి పాష్ ఏరియా అనంతపూర్లో. ఆ రామ్నగర్ నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు కొంచెం రిచ్ కిడ్స్. వాళ్ళు వచ్చి నేను ఐఏఎస్ రాస్తున్నా అంటే అప్పుడు మాకు సుబ్బారావు గారని ప్రొఫెసర్ ఉండేవాడు. అప్పుడు ఆయన నన్ను మోటివేట్ చేశాడు. సుబ్బారావు గారని అరే నువ్వు యూపీఎస్సీ రాయాలయ్యా. ఆ పైన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నాడు. నేను ఉన్నప్పుడు కూడా ఉన్నాడులేండి ఆయన. మోటివేట్ చేశాడు. అప్పుడు నాకు యూపీఎస్సీ అంటే తెలీదు, ఐఏఎస్ అంటే తెలీదు, ఐపీఎస్ అంటే తెలీదు. కలెక్టర్ ఫలానా ఎవరో కలెక్టర్గా ఆయన ఉండేవారు, ఇంకెవరో ఎస్పీ అనే వాళ్ళు అసలు పేరే తెలియదు. కలెక్టర్ గురించి కొంచెం తెలిసిండేది ఎందుకంటే కలెక్టర్ వాజ్ నోన్ పర్సనాలిటీ. సో ఆ విధంగా ఒకటి ఉంది అనేది కూడా తెలియదు. ఏదో రాశాను. రాసిన తర్వాత ఫస్ట్ టైం నాకు లిటరేచర్లో బాగా మార్కులు వచ్చింది కానీ హిస్టరీ తీసుకోవడం వల్ల నాకు రాలేదు. ఇంగ్లీష్ లిటరేచరు హిస్టరీ ఇవి తీసుకున్నా, అప్పుడు రాలేదు. సెకండ్ టైం ఐ టుక్ సోషియాలజీ తీసుకొని నిజంగా సోషియాలజీ చాలా సీరియస్గా చదివి దాన్ని ఎంఏ సోషియాలజీ కూడా గట్టి 1 year చదివాను. దాన్ని సోషియాలజీ బుక్స్ కొంచెం మంచివి తెప్పించుకొని చదివానప్పుడు. అనంతపూర్ లైబ్రరీ హెల్ప్ మీ అలాట్. ఎందుకంటే అనంతపూర్ లైబ్రరీ తప్ప ఇంకెక్కడ నేను ఎక్కడ పోలే. విచ్ మీన్స్ మీరు ఏ కోచింగ్ తీసుకోలేదు, అనంతపూర్లో ఉండే చదివారు. అనంతపూర్ లైబ్రరీ అని ఒక ఆయన గోపీనాథ్ గారు అని ఉండేవారు. ఆయన చాలా ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అని చెప్పేవాడు. కొంచెం తెలిసినవాడు. సో ఆయన కొంచెం పనిచేస్తున్నాను, పనిచేస్తూ చదివాను. సో ఆ టైంలో ఆ విధంగా సెకండ్ టైంలో నాకు ఇది వచ్చింది. నాకు ఇది వచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం, మా ఎల్ఐసి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం. వీడేంది ఇలా ఉన్నాడు, వీడికి ఐపీఎస్ వచ్చింది అంటే అదే అందరికీ ఆశ్చర్యము. సరే ఎనీవే అప్పుడు ఇంకేదో 2 కూడా వచ్చాయి అదే టైంలో సైమల్టేనియస్లీ. ఇంక 2 కూడా వచ్చాయి. ఒకటేదో రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఒకటి వచ్చింది, ఇంకోటి ఏదో ఎల్ఐసిలో ఆఫీసర్ పోస్ట్ ఒకటి వచ్చింది. నాకు అప్పుడు ఇంకా డౌట్ ఏది బెటరు, ఎల్ఐసి పోవడం బెటరా ఐపీఎస్ పోవడం బెటరా అంటే అరే పిచ్చోడా నువ్వు ఐపీఎస్ వస్తే దానికి పోకుండా ఇంకా ఇదేంటి అని చెప్పని నన్ను అని దీంట్లో చేరమంటే చేరేసానండి. చేరిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అంతో ఇంతో కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ పైన శ్రద్ధ ఉండేది. ఎందుకంటే మా యోగాభ్యాసము అది ఇది అన్నాను కదా, యోగాభ్యాసము యోగా ఆసనాలు ఆ పుస్తకాలు ఇవి చూసి ఏదో చేసుకుంటుండేవాడిని. సో ఆ విధంగా దాంతో కొద్దిగా నాకు కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో బాగానే చేశాను. దీనిలో కూడా ఇంకా మామూలుగా చేరినప్పటి నుంచి కూడా అదృష్టవశాత్తు కొంచెం టఫ్ ప్లేసుల్లో వేసినప్పటికి కూడా కొంచెం ఏం బాధపడకుండా, ఎందుకంటే వచ్చింది పల్లెటూరు నుంచి, మరి టఫ్ అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటిదే. సో అందువల్ల పెద్దగా నేను టఫ్ అని ఏం పెద్దగా ఫీల్ కాలేదు. ఐఏఎస్కు అంటే అప్పుడు ఇట్లా ఉండేది కదా, నాకు తెలుసు యూ హ్యాడ్ లోయర్స్ అని హైయర్స్ అని ఉండేవి. లోయర్స్ 2 రాస్తే ఐపీఎస్, 3 రాస్తే ఐఆర్ఎస్, లోయర్స్ 3 హైయర్స్ 2 కలిపి రాస్తే ఐఏఎస్ ఐఎఫ్ఎస్. మీరు హైయర్స్ కూడా తీసుకొని రాశారా కేవలం లోయర్స్? తీసుకున్నా, ఐఏఎస్ కూడా ఐఏఎస్ కానీ తీసుకున్నా. ఇంటర్వ్యూ మాత్రం ఐఏఎస్ కనే వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ ఏమైందో తెలియదు. అంటే మనకు అప్పుడు ఇంకా పల్లెటూరు నుంచి వచ్చాం కదా, మనకి ఏమీ తెలియదు. సో అందుకని అప్పుడు ఐపీఎస్ వచ్చింది. ఇంటర్వ్యూ ఏమో ఐఏఎస్కి వచ్చింది. మొత్తం తీసుకున్నారు, హైయర్స్ తీసుకున్నారు, లోయర్స్ తీసుకున్నారు, బట్ సెలక్షన్ మాత్రం ఐపీఎస్కి వచ్చింది. వెరీ గుడ్.
గుడ్. ఐ మీన్ మేబీ అనంతపూర్లో మీరు 2వ వారం 3వ వారం అయి ఉంటారు. రొడ్డం గారి తర్వాత మధ్యలో గ్యాప్ ఉన్నట్టుంది. మీరు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఉంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ మీరు అసిస్టెంట్ కలెక్టర్, అసిస్టెంట్ ఏఎస్పీ ట్రైనింగ్? వైజాగ్లో ఉంటున్నాండి. వైజాగ్లో నాకు చాలా, నా అదృష్టవశాత్తు చాలా మంచి ఎస్పీ దొరికారు. అంటే నాకు ఉండేవారు బాస్ డివి సుబ్బారెడ్డి గారని. ఆయన డైరెక్ట్ ఐపీఎస్ కాకపోయినప్పటికీ ఆయన చాలా మెచ్యూర్ ఆఫీసర్. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ ఆఫీసర్ల కంటే చాలా మెచ్యూర్ ఆఫీసర్లు, ప్రమోటెడ్ ఆఫీసర్లే ఉండేవాళ్ళండి. బహుశా ఐఏఎస్లో కూడా అలా ఉండొచ్చు. చాలా మెచ్యూర్ ఆఫీసర్ అతను. ఆయన నన్ను రోజు అలా తీసుకెళ్ళి వైజాగ్ బీచ్లో అలా నడుచుకుంటూ వెళ్ళి, ఎదుగోయా అరవిందరావు ఇలా ఉంటుందయా, సబార్డినేట్స్ ఇలా ఉంటారు, సబార్డినేట్స్ మనల్ని ఇలా మోసం చేస్తారు, సబార్డినేట్స్ ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పని నాకు డిపార్ట్మెంట్ ఇవన్నీ చెప్పేటువంటి వాడు అనమాట. అలాగే అదే టైంలోనే వ్యాస్ గారు అక్కడ అడిషనల్ ఎస్పీగా వచ్చారు. ఆయన ఇంపాక్ట్ నా పైన చాలా ఎక్కువ పడింది. ఎందుకంటే వ్యాస్కు సుబ్బారెడ్డికి చాలా తేడా ఉంది. సుబ్బారెడ్డి గారు చాలా కూల్గా సీజన్డ్ వేవాడు. వ్యాస్ గారు చాలా ర్యాష్ పోయేవారు. సో ఈ ఇద్దరి క్వాలిటీస్ నాలో అప్పుడప్పుడు కనిపించేవి. ఒక్కోసారి మంచిగా ఉంటాను, ఒక్కోసారి ర్యాష్గా ఉంటాను. అట్లా కొంచెం ర్యాష్నెస్ కూడా అట్లా చాలా వచ్చింది. ర్యాష్నెస్ ఉండడం వల్ల కొంత మంచి పేరు వచ్చిందేమో బహుశా నాకు. ఎందుకంటే చిన్నప్పుడు ర్యాష్గా లేకుంటే సరైనటువంటి ఇది రాదు, ఉండదు. సో వ్యాస గారి ఇంపాక్టు, సుబ్బారెడ్డి గారి ఇంపాక్టు ఎక్కువ ఉన్నది. అదే అండి. ఆ తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ పెద్దాపురం, రెగ్యులర్ ఏఎస్పీ. దాని తర్వాత మళ్ళీ అడిషనల్ ఎస్పీ ఇంకో చోట, ఏది సూర్యాపేటలో కొన్నాళ్ళు అడిషనల్, సూర్యాపేట కాదు కరీంనగర్, కొంత సూర్యాపేట ఏఎస్పీ కూడా ఉండేవాడిని. సూర్యాపేట ఏఎస్పీ, పెద్దాపురం ఏఎస్పీ, దాని తర్వాత కరీంనగర్లో అడిషనల్ ఎస్పీ కొన్నాళ్ళు, 2 months ఓన్లీ. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఎస్పీ మెదక్. ఆ విధంగా అక్కడి నుంచి ఎస్పీ మెదక్ నుంచి ఎస్పీ మెదక్ వరంగల్లో చేశారు. ఎస్పీ మెదక్ తర్వాత వెంటనే వచ్చింది సిటీ పోలీస్కి వచ్చానండి. అప్పుడు మన విజయరామారావు గారు కమిషనర్గా ఉండేవారు. విజయరామారావు somehow he liked me. I also have a great admiration for him. ఎందుకంటే పొద్దున్న లేస్తూనే ఆయన 8:30కి అంతా కూడా అందరినీ అలర్ట్ చేసేవాడు. ఆల్ఫా టు మైక్ వన్ వేర్ ఆర్ యూ అని అంటే, మైక్ 1 ప్రజెంట్ సార్ అంటే, ఓకే జస్ట్ కమ్ టు ది పోలీస్ స్టేషన్ అంటే, నేను అప్పుడు 8:30కి ఆయన ఆల్రెడీ ఫీల్డ్లో ఉండేవాడు. ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేసేవాడు. ప్రతిరోజు సడన్గా ఒక సర్ప్రైజ్ విజిట్ చేసి, ఏది నీ కేసు, ఎఫ్ఐఆర్ ఏమున్నాయి, సీడీలు రాస్తున్నావా లేదా అని సిస్టమేటిక్గా ఆ పద్ధతిలో పనిచేసిన వాళ్ళని తర్వాత నేను చూడలేదండి ఆనెస్ట్గా. చాలామంది పెద్ద వాళ్ళు వచ్చారు, ఐ డిమీన్ దెమ్, బట్ ఆ లెవెల్లో ఇక ఆల్ఫా టు మైక్ 9 అంటే ట్రాఫిక్ డీసీపీ అనమాట. ఆ ట్రాఫిక్ డీసీపీ ఇక్కడ వచ్చి, ఇదిగో ఈ రోడ్లో పోతుండేవాళ్ళం. పోయి ఇదిగో ఈ రోడ్లో ఇక్కడ ఇవన్నీ కూడా అడ్డాలు వచ్చినాయి, ఏంటివి ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి, దీన్ని రిమూవ్ చేయండి, ఇక్కడే ఎంక్రోచ్మెంట్ వచ్చింది, రిమూవ్ చేయండి. ఈ విధంగా ఫిజికల్గా ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో వెళ్ళి, సాయంత్రం పూట, పొద్దున్నే పోలీస్ స్టేషను, సాయంత్రం పూట ఒక రోడ్ ఎంబడి వెళ్ళి, ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక రోడ్ ఎంబడి వెళ్ళి, అదిగో రోడ్లో అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయి తీసేయండి అని. ఈ విధంగా చాలా ప్రాణం చేసేవాడు అనమాట. పొద్దున్న లేచిపోయి ఆఫ్కోర్స్ సీఎంని బ్రీఫ్ చేసేవాడు. సో హీ వాజ్ మేనేజింగ్ ఆల్ దట్. సో అది చాలా నాకు నచ్చింది. డీసీపీ మెదక్ నుంచి డీసీపీ ఏ జోను? ఈస్ట్ జోన్. ఐ థింక్ అప్పుడే కదా ఏదో కమ్యూనల్ రైట్లో స్టోన్ పెల్టింగ్ అది జరిగింది మీ మీద. ఓకే, మీరు కూడా ఏదో గాయం తగిలింది అనుకుంటా. నా పేరు జరగలేదు. చాలా లక్కీగా అప్పుడు గణేష్ ప్రొసెషన్, అప్పుడే ఎన్టీ రామారావు గారిని దింపేశారు. ఏది మన నాదేళ్ల భాస్కర్రావు గారు వచ్చి, అది దిగిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది, ఎన్టీ రామారావు వీళ్ళందరూ కూడా అప్పుడు అదేంటి స్టూడియోలో ఉండేవారు. అదేం స్టూడియో, మన కాదు ఇక్కడే స్టూడియో అనండి, మన ముషిరాబాద్ స్టూడియో. దాన్ని ఏమనేవాళ్ళు అప్పుడే రామకృష్ణ స్టూడియోస్. సో ఆ స్టూడియోలో ఉన్నప్పుడు నాకు ఏం అసైన్మెంట్, నేను డీసీపీ ఈస్ట్. సో అప్పుడు నన్ను అక్కడ వెళ్ళి, వాళ్ళు నిజంగా అక్కడ ఫ్రీగా ఉన్నారా లేక ఆర్ దే రియలీ హెల్డ్ క్యాప్టివ్? లేదు, ఇక్కడ నేను చిన్న మాట చెప్పాలి. మీరు చెప్పే ముందు ఒక మాట చెప్తాను. నాదెళ్ల భాస్కర్ రావు గారు అరవిందరావు గారిని ట్రాన్స్ఫర్ చేసి ఒక ప్రొమోటివ్ ఆఫీసర్ని అక్కడ కనుక వేసి ఉంటే ఎన్టీ రామారావు గారు తిరిగి పదవిలోకి వచ్చి ఉండేవాడు కాదు. నాదెళ్ల భాస్కర్ రావే కంటిన్యూ అయి ఉండేవాడు అనేటటువంటి ఒక వదంతి ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఆ ఈస్ట్ జోన్ కదా, ఈస్ట్ జోన్ డీసీపీగా అరవిందరావు గారు తన వృత్తిని, ధర్మాన్ని
రూల్ ప్రకారం నిర్వహించారు. అది ఎన్టీ రామారావు గారికి అడ్వాంటేజ్ అయింది. చెప్పండి. ఇప్పుడు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళందరూ నిజంగా బలవంతంగా ఉన్నారా లేక వాళ్ళు ఫ్రీగా ఉన్నారా అని. సో నేను లోపలికి వెళ్ళాను. మాకు ఒక మంచి ఏసీపీ ఉంటాడు ఇప్పుడు, ఫరీదుద్దీన్ అని, ఒక కొంచెం టాల్, చాలా వెరీ ఫిట్, ఫిజికలీ ఫిట్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఏం, బాగా మంచి అడ్వైజ్ ఇచ్చేవాడు అతను. సో అతను నేను కలిసి వెళ్ళాము. మేము జస్ట్ అనౌన్స్ అవర్ రిజల్ట్స్, ఇట్లా నేను వచ్చానంటే, రండి బ్రదర్ అని చెప్పాను. ఆయన ఎన్టీ రామారావు గారి కింద కూర్చొని ఉన్నాడు దీనిపైన గద్దె, నన్ను కూడా అక్కడ కూర్చోమన్నారు. తర్వాత మేము పర్పస్ ఏంటి చెప్పండి అంటే, నేను అందరినీ అడ్రస్ చేసి ఏదో మాట్లాడాను, ఇట్లా ఉంది, దేర్ ఇస్ అన్ ఇంప్రెషన్ మీరు అందరూ బలాత్కారంగా ఉన్నారని. నేను అందుకని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరినే పక్కకు పిలిచి అడుగుతాను, మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పాను. సో అందరినీ చెప్పాను అప్పుడు, నిర్భయంగా చెప్పండి, మేమందరూ పోలీసులందరూ కూడా ఉన్నాము, మీకేం ఎలాంటి భయం లేదు అని. సో ఆ విధంగా అందరినీ ఒకరొకరిని బయటికి తీసుకెళ్ళి అడిగాము. తర్వాత మాకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు అందరు కూడా వాళ్ళు నిజంగా దేవర్ ఆల్ సింపథైజర్స్ ఆఫ్ ఎన్టీ రామారావు ఓన్లీ. సో అందుకని నేను ఉన్నదన్నట్టు రిపోర్ట్ ఇచ్చా. సో దానిది కొంచెం ఆయనకు చాలా బాధ అయింది, నాయదెళ్ల భాస్కరరావు గారికి. ఆ సమయంలోనే ఏం జరిగిందంటే, అప్పుడే గణేష్ ప్రొసెషన్ విదిన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ వచ్చింది. విదిన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ వస్తే ఏమైంది, అప్పుడు దానివల్ల ఏమైంది, ఐ థింక్ అప్పుడు మన విజయరామారావు గారిని ట్రాన్స్ఫర్ చేశారు. నేను చేసిన పనికి విజయరామారావు గారి పైన దెబ్బ పడింది. సో ఎనీవే, అప్పుడు మన కమ్యూనల్ రైట్స్ జరిగింది అంటే, అప్పుడు హైదరాబాద్లో ఒక బ్యాడ్ హ్యాబిట్ అని కాదులే, ఇప్పుడు కూడా ఉంది అది. ఏంటంటే, ఇప్పుడు డీసీపీ ఉన్నాడు అనుకోండి, ఆ డీసీపీ పైన ఇంకొక సీనియర్ ఆఫీసర్ని తెచ్చిపెడతారు. సో మన ఈస్ట్ జోన్కి నా పైన ఇంకొక సీనియర్ ఆఫీసర్ని తెచ్చిపెడితే ఏమైంది, అప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అజిటేషన్ చేసేటువంటి వాళ్ళు, అజిటేటింగ్ మాబ్ అంతా వచ్చి షాపులన్నీ లూట్ చేయడం, షాపులు తగలబెట్టడం, ఇవన్నీ చేస్తుంటే, ఈయన నో ఇవంతా అయిపోయింది, మన చేతిలో ఏమి లేదు, మనం ఏం చేయలేము అని చెప్పని నా పైన ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు. నేను అప్పుడు ఓవర్ డిసిప్లిన్డ్ కదా, మరి నా పైన సీనియర్ ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు కదా అని చెప్పి నేనేదో ఊరికనే ఉన్నాను. అప్పుడు మళ్ళీ మా కింద ఇంకొక ఏసీపీ అని అన్నాను చూడండి, ఫరీదుద్దీన్ అని ఏసీపీ అన్నాడు కదా, సార్ మన పని చేసుకుందాము, వీళ్ళు కదిలేట్లేరు సీనియర్ ఆఫీసర్లు అని అంటే, అప్పుడు నేనే వెళ్ళి మేము కొన్ని చోట్ల ఫైర్ ఓపెన్ చేసి అక్కడ తిలక్ రోడ్లో అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తే కొంత అది అక్కడికి కంటిన్యూ కాలేదు, ఎందుకంటే లిబర్టీ వరకు, ఓల్డ్ సిటీ నుంచి మొదలయ్యి లిబర్టీ వరకు వెళ్ళిపోయింది అదంతా. సో ఆ టైంలో నేను ఫైర్ ఓపెన్ చేయడము ఇవన్నీ కూడా నాకు కొద్దిగా డిఫెన్స్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఎందుకంటే హీ అలౌడ్ ఎవ్రీథింగ్ టు బర్న్ అని చెప్పని నన్ను ఆపైన, ఇంకా డీసీపీ వెస్ట్ ఇట్లా వాళ్ళందరిపైన కూడా అప్పుడు వచ్చింది లేండి. ముఖ్యంగా నన్ను పనిష్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. అప్పుడు దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మన ప్రభాకర్ రావు గారి పైన, నేను ఏదో ఒక రిపోర్ట్ రాసి సస్పెండ్ చేయాలి అది దీన్ని. లక్కీలీ గ్రౌండ్లో మేము ఫైర్ ఓపెన్ చేసి ఒకరిద్దరు ఏదో చావడం ఇట్లా ఏదో జరిగింది. ఎందుకు? బికాస్ అక్కడ అకౌంటింగ్ దగ్గర వాళ్ళకు ఫర్గా రాలేదనేనా ఉండొచ్చు అది మోటివ్. అప్పటికి ఇంకా నాదెళ్ల భాస్కరరావు ఉన్నారు. ఓకే, రైట్. నన్ను సరే అని చెప్పని, అప్పటికి డీజీపీ వాజ్ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి వాజ్ ఎ వెరీ నోబుల్ ఆఫీసర్. ఆయన, అరే అరవిందరావు ఇట్లా సీఎం అంటున్నాడా, ఐ కాంట్ హెల్ప్, నేను ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ యూ, నిన్ను వరంగల్కి ఏమని అన్నారు అంటే, నో ప్రాబ్లం సార్ అని చెప్పిన అన్నాను. హ్యాపీగా వెళ్ళిపోయినా. నాకు వరంగల్కి వేస్తున్నారంటే నాకు ఏమీ పెద్దగా, ఎందుకంటే వరంగల్ నక్సలిజము ఏమీ తెలియదు అప్పుడు. వెళ్ళిన తర్వాత నేను చాలా ఐ టుక్ ఇంట్రెస్ట్, నాకు నిజంగానే ఇంట్రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ రీఇన్స్టేట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన అడిగారు నన్ను, ఏమయ్యా రా అంటే, వస్తావా అని అడిగారులే. వస్తావా అంటే, లేదు ఐఎమ్ హ్యాపీ సార్ అది ఇది అంటే, ఓకే గుడ్ అని చెప్పి ఆయన భుజం తట్టి వెళ్ళిపోయారు వరంగల్కి వచ్చినప్పుడు. సో అది ఇట్లా నాకు అనుకోకుండా కొన్ని లక్కీ ఇవి జరిగాయండి నా లైఫ్ టైంలో, నా కెరీర్లో. సో దిస్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అప్పుడు అంత పెద్ద పేపర్లలో వచ్చింది, ఇట్లా రామకృష్ణ స్టూడియోలో ఇన్స్పెక్షన్ జరిగింది అది అని చెప్పి పెద్ద పేపర్లో వచ్చింది. వరంగల్కి పోయిన తర్వాత మెల్లిమెల్లిగా దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్. ఇది ఏపీసీఎల్సీ వాళ్ళ లిటరేచరు అది ఇది అంతా చదువుకున్న తర్వాత అప్పుడు కొంత నాకు అవగాహన వచ్చింది నిజంగా. ఎందుకంటే నక్సలైట్లు అప్పటికి ఇంకా పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పడలేదు, అప్పుడు ఇంకా వేరు డిఫరెంట్ గ్రూప్స్ ఉండేవి. వాళ్ళేంటి, ఒక ప్రాబ్లమ్ను చాలా కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి ఏదో రైతుల ప్రాబ్లం కావచ్చు, గిరిజనుల ప్రాబ్లము, తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, చాలా మనసుకు హత్తుకునేట్టుగా వాళ్ళు ఎంత దీన పరిస్థితిలో ఉన్నారు, మన రక్తం ఉడికేట్టుగా ప్రొజెక్ట్ చేసి దాన్ని ఇంకా పాటలు కూడా జనకర జనారే జనక జనారే అని చెప్పనంటే మనకు కూడా ఎక్సైట్ అయిపోతాం.
సో చాలామంది దానివల్ల చాలామంది ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో బట్ వీళ్ళేంటి అసలైన విషయం ఏంటి అంటే కొంచెం కోర్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఏపీసీఎల్సీ ఇట్లా వాళ్ళలో కోర్ గ్రూప్ ఉంటుంది కదా, కోర్ గ్రూప్ వాళ్ళు దీనికి నక్సలిజంకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళందరూ కూడా నిజంగా ఇట్లా ఎమోషనల్గా వెళ్ళిపోయి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎమోషనల్గా వెళ్ళి జాయిన్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విప్లవ రచయితల పుస్తకాలు అప్పుడప్పుడే వచ్చేవి. సో ఇదంతా అప్పుడు కొంచెం స్టడీ చేసిన తర్వాత కొంచెం అప్పుడు కొంతమంది నక్సలిజం పైన కొంత టఫ్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా వరంగల్లో కూడా కొంచెం నాకు మంచి ఐ గాట్ ఏ గుడ్ నేమ్, పోలీసులో ఏదో టఫ్గా పనిచేస్తున్నారు అది ఇది అని. సో వరంగల్లో ఫర్ ది ఫస్ట్ టైం ఓకే నక్సలైట్లకు టార్గెట్ అనేటువంటి పేరు ఒకటి వచ్చింది. ఎన్నాళ్ళు ఉన్నారు? 2.5 years ఉన్నా. 2.5 years ఉన్నా. అదే వరంగల్ ఎస్పీగా మీకు మంచి రికగ్నిషన్ వచ్చింది, ఎస్పెషల్లీ. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అనే దానిలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది నాకు. అప్పుడు ఏదో కారణం వల్ల నేను మర్చిపోయినా, అప్పుడు ఏదో వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి నేను ఐ వాజ్ పోస్టెడ్ టు జస్ట్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్ టు ఇది కృష్ణా డిస్ట్రిక్ట్. కపుల్ ఆఫ్ మంత్స్ అక్కడ ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో సంభవ్ నేను సరిగ్గా పనిచేయలేదనో ఏదో సంథింగ్ లైక్ దట్ నన్ను మళ్ళీ తీసుకెళ్ళి కడపలో వేశారు. ఎస్పీనే కడపలో ఎస్పీగా వేస్తే కడప అగైన్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్. ఎందుకంటే కడప ఫ్యాక్షన్ ప్లేస్ కదా, అక్కడ మనం ఎంత టఫ్గా ఉంటే అంత మంచి పేరు వస్తుంది. టఫ్గా ఉండి అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి అందరికీ ఈక్వల్గా ఉన్నామనుకోండి, రూలింగ్ పార్టీ వాడు కొంచెం వాడు బాధపడతాడు, ఆపోజిషన్ వాడు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆపోజిషన్లో అప్పుడు ఈయన ఉండేవారు, వైఎస్ఆర్ గారు ఉండేవారు, తెలుగుదేశం గవర్నమెంట్. ఇప్పుడు ఆపోజిషన్లో వైఎస్ఆర్ గారు ఉండేవారు. వైఎస్ఆర్ వాజ్ ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్. అప్పుడు ఏదో ఎక్స్ మినిస్టర్గా ఏదో మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో కొంచెం ఆయనకు మర్యాదగా లోపలికి పిలుచుకొని పోయి కొంచెం మామూలుగా మాట్లాడి చేసేవాడిని. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ఎన్ ఎస్పీ. ఎందుకంటే ఆయన అంతా హీ నెవర్ ఎక్స్పెక్టెడ్. సో గుడ్ అంటే నేను పెద్దగా ఏదో సర్వైల్ అని కాదు, రెస్పెక్ట్ డ్యూ టు ఎన్ ఎక్స్ మినిస్టర్ ఇచ్చేవారు. తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. నేను చెప్పకూడదు అనుకోండి. అంటే నా పైన దేర్ వాజ్ సమ్ ప్రెషర్ to do certain things I did not do. Luckily అప్పుడున్న డీజీ కూడా చాలా జెంటిల్మెన్, నా పైన ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. దో దేర్ వాజ్ సమ్ ప్రెషర్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీస్, సమ్ పొలిటికల్ లీడర్స్. లక్కీగా డీజీ గారు కూడా నా పైన ఎక్కువ ప్రెషర్ పెట్టలే. డీజీ గారు అప్పుడు రామ్మోహన్ రావు గారు ఉండేవారు. సో ఆయన తరో పర్సన్ కాబట్టి ఆయన నా పైన ఏం పెట్టలేదు. సో ఆ విధంగా జరిగిందండి. అక్కడ కడప తర్వాత మళ్ళీ విజయవాడకు మళ్ళీ పోయాను. ఎప్పుడు అక్కడ రంగా మర్డర్ అయింది. రంగా మర్డర్ ఎప్పుడైంది? అప్పుడు వేరే ఎస్పీ ఉండేవారు. ఆయన ఎస్పీ ఉన్నప్పుడు అక్కడ రంగా మర్డర్ అయింది. అప్పుడు విజయవాడ ది హోల్ థింగ్ వాజ్ బర్న్డ్. అండ్ ఆ తర్వాత మర్డర్ అయిన ఒక 1 week 10 days నన్ను అక్కడ పోస్ట్ చేశారు. ఓవర్ నైట్ వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఛార్జ్ తీసుకో అంటే రాత్రి ప్రయాణం చేసి పొద్దున్నే ఛార్జ్ తీసుకున్నా. అప్పటికి అది కమిషనరేట్ అయిందిగా? లేదు, ఇంకా కాలేదు. అర్బన్ ఎస్పీ అని ఉండేది. అర్బన్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నా. ఛార్జ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఒక 6 నెలలకు రఫ్లీ లెస్ దెన్ a year లోపల ఫస్ట్ టైం అప్పుడు కమిషనరేట్ అయింది. దట్ వాజ్ అగైన్ థ్యాంక్స్ టు శ్రీ వ్యాస్ గారికి. అప్పుడు ఎన్టీ రామారావు గారితో మంచి రిలేషన్ ఉండేది. సో ఆయన విజయవాడ అండ్ వైజాగ్ ఈ రెంటిని కూడా ఫస్ట్ ఎస్పీ లెవెల్లోనే కమిషనరేట్స్ అని చెప్పని అప్పుడు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ కమిషనర్ అని ఎస్పీ ర్యాంక్లోనే. సో విజయవాడలో కూడా గాట్ ఏ ఫెయిర్లీ గుడ్ నేమ్. ఎందుకంటే అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఇది టీడీపీ ఓడిపోయింది. టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత దే వర్ హ్యాపీ విత్ మీ బికాజ్ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నేను ఓవర్ హెరాస్ ఏం చేయలేదు వాళ్ళని. ఆపోజిషన్ వాళ్ళని ఎక్కడ ఓవర్ హెరాస్ చేయలే, వీళ్ళకి ఓవర్ హెల్ప్ కూడా చేయలే. సో ఆ విధంగా చేయడంతో అప్పుడు వాళ్ళు కూడా దేవర్ హ్యాపీ. చెన్నారెడ్డి వాజ్ మీ సీఎం అట్ దట్ టైం. చెన్నారెడ్డి వచ్చాడు. చెన్నారెడ్డి వచ్చినప్పుడు ఆయన మ్యాన్ విత్ ఎ గ్రేట్ మెమరీ. ఇవన్నీ ఏదో గుర్తొస్తున్నాయి ఇప్పుడు. సో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి ఒక చిన్న నోట్ ఇచ్చారు. ఆయన ఎంత షార్ప్ మ్యాన్ అంటే మళ్ళీ ఒక 1 month తర్వాత వచ్చినప్పుడు ఆ నోట్లో ఉన్నవన్నీ నన్ను అడిగాడు. అప్పుడు రాసావు కదా, ఇప్పుడు ఏమైంది అని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సో మ్యాన్ విత్ గ్రేట్ మెమరీ అండ్ ఫాలో అప్. అబ్సల్యూట్. ఇంకో చిన్న జోక్ చెప్తాను చెన్నారెడ్డి గారి గురించి. అంటే విచ్ ఈస్ ఇన్సిడెంటల్ బట్ నాట్ సేమ్ థింగ్. వెరీ షార్ప్ మ్యాన్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఉంటాను. చీఫ్ మినిస్టర్గా కడప వచ్చాడు.
కడపలో అప్పుడు ఆయన తివారి గారని కలెక్టర్గా ఉండేవాడు. ఇంత పెద్ద నోట్ ఇచ్చాడు. నోట్ అంతా ఇట్లా చూచాడు, అంతా తిరిగాడు, బాగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని పోయినాడు. అక్కడి నుంచి కర్నూలుకు పోయినాడు. కర్నూలులో ఎవరు పేరు చెప్పలేను, ఇంకో కలెక్టర్ ఇంత నోట్ ఇచ్చాడు. ఇట్లా తీసి కొట్టాడు. కొట్టి, నాట్ దట్ ఐ రీడ్ ఇట్, బట్ ది అమౌంట్ ఆఫ్ ప్రిపరేషన్ ది కలెక్టర్ కడప డిడ్ షోస్ హౌ మచ్ హీ కేర్స్ ఫర్ ది చీఫ్ మినిస్టర్. And what is this note that you have given? Very short-tempered, used to really fire officers. But ఎవరైనా వర్క్ చేస్తున్నారు, దే నో ది సబ్జెక్ట్ అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. అదే ఆ విధంగా అప్పుడు అది నాకే 1.5 years అయిన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయడం మొదలుపెడితే దెన్ ఐ రిక్వెస్టెడ్ దెన్ ఐజీ ఇంటెలిజెన్స్, అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఉండేవారు. నేను రిక్వెస్ట్ చేసి, సార్ ఇక్కడ ఊరికన్నా ఊరికే కాంగ్రెస్ వాడు అని అంటున్నారు, ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆయన నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. సో అది దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అంటే. ఫ్రమ్ దేర్ ఐ కేమ్ టు ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఆయన నన్ను ఇంటెలిజెన్స్కి తీసుకున్నాడు. దాని తర్వాత దానిలో కొన్నాళ్ళు ఉన్నాను. సో అట్లా ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ 1 or 2 yearsకి ప్రమోషన్ వచ్చింది. అలాగా. సో ఇంటెలిజెన్స్లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు. ఆ మధ్య పీరియడ్లో చాలా చిన్న చిన్న పోస్టింగ్ నాకు అటు రికాల్ అప్పుడు అంత వర్త్ మెన్షనింగ్ నాకేం గుర్తు రావడం లేదండి. అంటే నేను ఫస్ట్ వర్త్ మెన్షనింగ్ అంటే అప్పుడు 94, 95 ఆ ప్రాంతంలో సిటీ పోలీసులకు వచ్చాను. ఫస్ట్ సిటీ పోలీసులో అప్పారావు గారు వాజ్ కమిషనర్. అండ్ దెన్ నన్ను జాయింట్ సిపి సెక్యూరిటీ అని ఉండేది. ఆ జాయింట్ సిపి సెక్యూరిటీ అంటే మామూలుగా ది థింగ్ కదా, మామూలుగా జనరల్ సెక్యూరిటీ డ్యూటీసే కాకుండా మనకు ఏమి వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ అనేటువంటిది కూడా, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా కొంచెం మానిటర్ చేయడం ఇట్లా ఉండేది. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు సిటీలో కొన్ని బాంబ్ బ్లాస్ట్ అయినాయండి. బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను ఆ ఓల్డ్ సిటీ ఇట్లా దానిలో అక్కడెక్కడ బార్కాస్ ఏరియా ఇట్లా ఏరియాస్ ఉన్నాయి చూడండి, ఆ బార్కాస్ నుంచి కొంతమందిని పట్టుకొని వచ్చి ఇంట్రాగేట్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, మా మతం చాలా గ్రేటు, వీ హ్యావ్ గాట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కన్వర్ట్ యూ అని వాడు చెప్తున్నాడు. హమారా మజహబ్ ఎంత గొప్పది, ఇది దీన్ని మిమ్మల్ని కన్వర్ట్ చేయడం రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చెప్పాడు. దెన్ అప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ ఛాలెంజ్డ్. అరే మన గురించి ఏమీ తెలియదేని, వీడు అక్కడ ఇంట్రాగేషన్లో కింద కూర్చున్నాడు, నేను పైన కూర్చొని ఉన్నా, వాడు అంత ధైర్యంగా అంత దీనిగా చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా. వాడు ఇంకా చెప్తున్నాడు, మాకు ఒకటే దేవుడు ఉన్నాడు, మీకు దేవుళ్ళు ఎంతమంది అది దీన్ని. సో అలా చెప్తుంటే దెన్ అప్పుడు ఐ ఫెల్ట్ ఛాలెంజ్. ఆ తర్వాతనే నాకు అప్పుడు 94, 95 ఆ టైంలోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ కాదు, అప్పుడు హైదరాబాద్లో ఎవరు మంచి పండితులు ఎవరున్నారు అని చెప్పానంటే నాకు అదృష్టవశాత్తు అప్పుడు మన పుల్లెల రామచంద్రుడు గారు ఇట్లాంటి పండితులు పరిచయం అయింది. రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని ఏళ్ళుగా నేను ఇంకా కొంతమంది విద్యార్థులు వెళ్ళి రెగ్యులర్గా పాఠాలు చెప్పించుకున్నాం అనుకోండి. దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్. అది మీరు ఇందాక సామాజిక స్పృహ అన్నారు చూడండి, సామాజిక స్పృహ రావడానికి ఆ ఇంటెలిజెన్స్లో సెక్యూరిటీలో పనిచేయడమో కారణం అండి. ఎందుకంటే అప్పుడు మేము యూస్ టు సీ రిపోర్ట్స్, ఏదో ఫలానా ఇప్పుడు ఏదో కమ్యూనిస్టుల నుంచి ఏదో ప్యాంఫ్లెట్లు వస్తుంటాయి, అలాగే అప్పుడు వీళ్ళంతా ఉండేవాళ్ళు కదా, ఇస్లామిక్ టెర్రరిజం అనేది అప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళ ప్యాంఫ్లెట్లు, అలాగే ఇంకేదో క్రిస్టియన్స్ వాళ్ళ ప్యాంఫ్లెట్లు, ఇట్లా ప్యాంఫ్లెట్లు అన్నీ వస్తుంటాయి, వాళ్ళ ప్రాపగాండా లిటరేచర్ అంతా కూడా. అదంతా చూస్తుంటే అప్పుడు కొంత అరే ఇది ఇంత మన పైన ఇది ఉంది కదా అని చెప్పిన అప్పుడు కొద్దిగా అవేర్నెస్ అనేది వచ్చింది. అప్పుడు అంతవరకు నాకు పెద్దగా అవేర్నెస్ లేదు. సో దట్ ఈస్ ది పిక్చర్ అండి. ఇప్పుడు మీరు చేసినవన్నీ చాలా క్రూషల్ పోస్టు, ఎస్పీ వరంగల్ కానీ, ఆ తర్వాత మధ్యలో డిఐజీ గుంటూరు కూడా 2 years ఉన్నాను అనుకోండి, పెద్దగా నోటబుల్ థింగ్స్ ఏమి లేవు. ఎక్కడైనా పొలిటికల్ ప్రెషర్ కానీ వేర్ యూ హ్యాడ్ టు ఫీల్ వెదర్ ఇది చెయ్యటమా వద్దా అని మీకు ప్రాబ్లం ఇచ్చినవి కానీ, ఎనీ పాలిటీషియన్స్ హూ గేవ్ యూ ట్రబుల్ ఆర్ ఎనీ సచ్ థింగ్ ఎక్కడైనా ఉంది? ఎవరు ఇవ్వలేదండి, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అంతే కానీ ఎవరు ట్రబుల్ ఏం చేయలే. నాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో డిఐజీగా ఉన్నప్పుడు, గుంటూరు డిఐజీ అయ్యే వరకు నాకు చాలా జిల్లాల్లో 5 జిల్లాల్లో పనిచేసినప్పటికీ కూడా సబార్డినేట్స్ క్యాస్ట్ ఏమిటి అనేది నాకు తెలిసేదే కాదు. నోబడి బాదర్డ్. అప్పుడు నేను ఒకడే కాదు, ఎవరు బాదర్ కాలే. ఎవరు వాడు ఎస్ఐ కమ్మనా కాకున్నా రెడ్డినా ఎవడు బాదర్ కాలే.
గుంటూరుకి వెళ్ళిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అప్పుడు ఒక మినిస్టర్ గారు సో ఆయన నాకు తెలియకుండా ఈ ఫలానా క్యాస్ట్ వాడిని ఎలా చేశారు అది ఇది ఏంటో మీకెందుకు చెప్పాలండి ఏం చెప్పానంటే నేను అమాయకంగా అనేసాను. సో మీకెందుకు చెప్పాలి, ఇది మై డ్యూటీ, నేను ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పానంటే ఆయన మళ్ళీ నాకు ఏం చేయలేదనుకోండి, మళ్ళీ అట్లాంటివి మెల్లిమెల్లిగా అట్లాంటివి కొన్ని జరిగిన తర్వాత నన్ను మెల్లిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఎనీవే ఐ వాజ్ నాట్ పనిష్డ్. సో అదండి, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ సిటీ పోలీస్కి వచ్చాను. ఆ తర్వాతనే ఇదేంటి సిటీ పోలీసులో ఈ ఎక్స్పీరియన్స్ ఏది వీళ్ళందరూ కూడా బార్కాస్ వాళ్ళు నాకు కనువిప్పు కలిగించి అప్పటి నుంచి నేను భగవద్గీత చదవడం మొదలుపెట్టా. సో వాడు నాకు గురువు అని చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్గా గురువు. యాక్చువల్గా అది ఈయన కూడా ఎక్కడో చెప్తాడు, వీర సవర్కర్ కూడా ఏదో జైల్లో పెడితే ఈ ఖిలాఫత్ మూమెంట్కు సంబంధించిన వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఖిలాఫత్ మూమెంట్ గురించి ఇది ఉన్నటువంటి వాళ్ళ మతం ఎట్లా స్ప్రెడ్ చేయాలి దాని కమిట్మెంట్ చూచిన తర్వాత నాకు కనువిపోయిందని వచ్చి చదివాను. సో ఐ థింక్ అట్లాగే మీకు కూడా కనువిపోయింది. గుంటూరులో ఇంకొక పర్సనల్ లెవెల్లో ఇంకో చేంజ్ ఏం జరిగిందంటే, గుంటూరులో ఒక పండితుడు నాకు దొరికాడు. అంటే ఆ పండితులకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తుంటారు కదా. సో ఆ విధంగా చింతపల్లి శివరామకృష్ణ గారని ఒక పండితుడు, ఆయనకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. సో ఆయన ఏంటి, నాకు ప్రతిరోజు వాల్మీకి రామాయణం నుంచి ఒక 2 సర్గలు చదివి మీరు రామాయణం చదవండి అని నాకు ఇంతలో వాల్మీకి రామాయణం పుస్తకం ఇచ్చాడు. సో ఆ వాల్మీకి రామాయణం మెల్లిగా చదవడం మొదలుపెట్టా. సో అట్లా కొన్నాళ్ళు అట్లా రెగ్యులర్గా జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు రామచంద్రుడు గారు పరిచయం కావడము, దాని తర్వాత వారి రామాయణం రావడము, అవన్నీ కూడా ప్రతి పదార్థంతో పాటు కంప్లీట్గా రామాయణం మొత్తం 2 సంవత్సరాలు చదవడము, ఆ విధంగా సంస్కృతం కొంచెం మెల్లిమెల్లిగా డెవలప్ అయిందండి. అది అక్కడ జరిగింది. నాది ఒక చిన్న పాయింట్, ఇది ఆఫ్ కోర్స్ సివిల్ సర్వెంట్స్కు ఉద్దేశించింది, అంటే సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ పోలీస్ ఆల్సో. సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు, మేము ఇంకా బాగా చేసుండేవాళ్ళం పాలిటీషియన్స్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, పొలిటికల్ విక్టిమైజేషన్ లేకపోతే, దానివల్లనే మా ఎఫిషియన్సీ దెబ్బతింటుందనేది ఒక వ్యూ పాయింట్. నేను ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్, బట్ దట్స్ ఎ పాయింట్ దట్ సమ్ సివిల్ సర్వెంట్స్ హోల్డ్. అది ఎప్పుడు జరుగుతుంది, వెన్ నువ్వు కరెక్ట్గా చేస్తావంటే అది జరగకుండా అడ్డుపడ్డప్పుడు కానీ, దానికి మిమ్మల్ని పనిష్ చేసినప్పుడు కానీ. అటువంటి పరిస్థితి ఎక్కడైనా మీరు ఫేస్ అయినారా? అనిపించలేదు. సో మీరు చిన్నవి పర్వాలేదు, బ్రాడ్గా ఎఫెక్టివ్గా వర్క్ చేయటంలో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అడ్డం వచ్చిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అంటే అంత స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్స్ కూడా అప్పుడు ఉండేవారు కాదండి. అప్పుడు అందరు కూడా వాళ్ళు చెప్తే వినేవాళ్ళు, అంత ఎక్కడో రేర్గా ఉండేవాళ్ళు కానీ బై అండ్ లార్జ్ ఎప్పుడు చెప్తే సార్. రాజారావు గారు స్ట్రాంగ్ పర్సనాలిటీ అని విన్నాను. ఉండేవాడు కానీ ఆయన వినేవాడు. ఇతరాజారావు గారు వినేవాళ్ళు, అప్పుడంతా మంచి వినేవాళ్ళు వాళ్ళంతా కూడా. సో వాళ్ళు ఏమన్నా చెప్తే, అంటే నా వరంగల్లో వాళ్ళు అసలు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి భయం, అసలు ఇట్లా భయం వాళ్ళకి. సో వాళ్ళు మనకు చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు యాక్చువల్లీ గుంటూరు ఇట్లాంటి ప్లేస్లోనే కొంచెం వాళ్ళు డామినేట్గా ఉంటారు, మా కులము అది ఇది అనుకుంటూ. సో ఎనివే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడు చెప్తే వినేవాళ్ళు చాలామంది, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా, సార్ అలా కాదు ఏదో చెప్తే మన కష్టాలు ఏదో చెప్తే ఇట్లా చేస్తే ఇలా అవుతుంది అని చేస్తే అంటే వినేవాళ్ళండి. సో దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఇంకొక గొప్ప విషయం నాకు మన విజయరామారావు గారు చెప్పేవారు, మరే మనం అంతో ఇంతో అప్పుడప్పుడు పాలిటీషియన్ చెప్పిన 1-2 అన్నా చేస్తుండాలయా, ఏది చేయకుండా బిగుసుకొని ఉంటే మనము ఉండలేము అని ఆయన ఉదాహరణ చెప్పేవాడు. ఇది ఇట్స్ లైక్ ఏ బాక్సింగ్ రింగ్లో నువ్వు ఉన్నావు, ఆయన ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు. నువ్వు అప్పుడప్పుడు 2 దెబ్బలు కొడుతుండాలి, అప్పుడప్పుడు 2 దెబ్బలు తింటుంటేనే నువ్వు ఉంటావు. నువ్వే ఎక్కువ కొడతాడు మొదలు పెట్టినావంటే నిన్ను పక్కన పెట్టి ఇంకోటి పెట్టుకుంటాడు, తనతో దెబ్బలు తినేవాడిని పెట్టుకుంటాడు అని ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. సో ఈ కోట్ ఇట్ క్వైట్ ఆఫన్ అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఆల్సో. ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో మనకు హార్మ్లెస్ థింగ్స్ ఏదో వాళ్ళు అడుగుతుంటారు, చాలా హార్మ్లెస్ థింగ్స్ కొన్ని చేస్తుంటారు. హార్మ్లెస్ థింగ్స్ చేయొచ్చు, కొన్ని ఎక్స్పెడైట్ కూడా చేయొచ్చు. ఎఫిషియెంట్గా చేసామంటే కూడా వాళ్ళు చేయొచ్చు. కొన్ని ఎక్స్పెడైట్ కూడా చేయొచ్చు, ఎక్స్పెడైట్ చేయొచ్చు, చాలా అట్లాంటివి కొన్ని చేయొచ్చు. సో దట్ వే వీ హ్యావ్ టు బ్యాలెన్స్.
సో ఆ పైన ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చే లోపల ఆ తర్వాత మళ్ళీ నేను నక్సలైట్ దీనికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి సిటీ పోలీస్ నుంచి. కాదు, అంతకుముందు ఇది ఉండే డిఐజీ మీద ఏంటి మన యాంటీ నక్సల్ ఇది ఉంది కదా, దానికి వేశారనమాట. దానిలో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పారు ఎవరు అప్పారావు గారు, అరే నువ్వు దానికి ఎందుకు పోతావా, దానిలో రిస్క్ ఉంటుంది అది ఇది అని అన్నారు. కానీ అది ఎందుకో నాకు రిస్క్ అని కూడా అనిపించలేదు, బాగానే ఉంటుంది కదా నక్సలైట్ వర్క్ అని చెప్పని పోయాను. సో అక్కడ కూడా కొంత నాకు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే దానిలో ఆ టైంలో అప్పుడు నాకు మంచి ఎక్స్పోజర్ ఎక్కడ జరిగిందంటే, నన్ను అప్పుడు ఢిల్లీలో జరిగిన మీటింగ్స్కు నన్నే పంపేవాళ్ళు. అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ అరే నువ్వే పోవాయా అని చెప్పానంటే నేను వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యేవాడిని. ఢిల్లీలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ అని 2-3 నెలలకు ఒకటి జరిగేది. అలా దాదాపు ఆ మీటింగ్స్కు దాదాపు మోర్ దాన్ 10 years నేను వరుసగా వెళ్ళాను. ఆ డిఐజీ ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ ఐజీ అయినప్పుడు, ఐజీ గ్రేహౌండ్స్ అయినప్పుడు, ఇట్లా ఇవన్నీ కూడా వరుసగా మీటింగులకు వెళ్ళేవాడిని. సో ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అబౌట్ ది నక్సలైట్ సిచ్యువేషన్ ఇన్ ద హోల్ కంట్రీ. ఆ విధంగా జరిగింది. సో అప్పుడు నుంచి కొంచెం నక్సలిజం పైన ఒక బుక్ కూడా రాశాను. అప్పుడు 96లో అనుకుంటా, 96లో నక్సలైట్ టెర్రరిజం అని ఫర్ ది ఫస్ట్ టైం నక్సలైట్ల పైన ఒక బుక్ రావడం ఫస్ట్ టైం అనమాట. నా బుక్ వచ్చిన కొన్నాళ్ళకే డీజీ ప్రతాప్ సింగ్ గారు అని బీహార్లో ఉన్నారు, వారు బుక్ రాశారు నక్సలిజం గురించి. ఆ బుక్ ఎక్కువ పాపులర్ అయిందనుకోండి, ఇది పెద్దగా అంత పాపులర్ కాలే. అప్పుడు కొంత బట్ మనం విదిన్ ఆంధ్రప్రదేశ్ దెర్ వాజ్ అన్ ఇంపాక్ట్. ఎట్లాగంటే మేము చాలామందికి అప్పుడు జిల్లా కలెక్టర్లందరికీ కాపీలు పంపాము, జిల్లా ఎస్పీలకి, జిల్లా జడ్జిలకి, జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఇంపార్టెంట్ 20 మంది మీడియా వాళ్ళకి, ఇంపార్టెంట్ మీడియా వాళ్ళకి, వీళ్ళందరికీ పంపాము. హైకోర్టు జడ్జిలకు పంపాము. నక్సలైట్ టెర్రరిజం సోషల్ అండ్ లీగల్ ఇష్యూస్ అని మేబీ అబౌట్ 150 పేజీల పుస్తకం. సో అది అప్పుడు ఈస్ట్ వెస్ట్ పబ్లిషర్స్ అని ఎవరో చేశారు. అది మళ్ళీ తర్వాత మళ్ళీ రీప్రింట్ ఏం కాలేదు. అప్పుడు 2000 కాపీలు అయినాయి. అప్పుడు అవన్నీ కూడా వీళ్ళకి మేమే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసాం, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇట్ క్రియేటెడ్ అన్ ఇంపాక్ట్. చాలామందిలో ఒక పాజిటివ్ ఇది వచ్చింది అప్పుడు, అరే నక్సలిజం అంటే ఇదా అని చెప్పని. సో అది అక్కడి నుంచి కొంచెం అట్లా నక్సలైట్ ఫీల్డ్లో కొంచెం ముద్రపడింది నా పైన. ఐ థింక్ 2004లో ఇంటెలిజెన్స్ డీజీపీగా వచ్చారనుకుంటాను. డీజీపీగా రాజశేఖర రెడ్డి టైంలో ఫస్ట్ టైం మళ్ళా నక్సలైట్స్తో డయలాగ్ స్టార్ట్ చేసింది మీ టైంలోనే. ఇట్స్ ఎ టోటల్ చేంజ్. ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. రోసే గారి ఇంట్లో బడ్జెట్ టైంలో ఒక డిన్నర్ ఇచ్చేవారు ఆయన. నేను ఫైనాన్స్లో ఉన్నాను, వచ్చాను, మీరు వచ్చారు. ఆ రోజు అక్కడ ఉన్నాం. ఆ రోజు చాలా పోస్టింగ్లు జరుగుతున్నాయి, ఐఏఎస్ల పోస్టింగ్లు. అరే ఐఏఎస్ల పోస్టింగ్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఎట్లా ఉన్నారండి అంటే, నేను అనుకున్నా ఇంటెలిజెన్స్ ఐజీ ఆర్ డీజీ అంటే చాలా ఇన్పుట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుంటే వాటికి మనకు సంబంధం ఏముంది కృష్ణారావు గారు, అది వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, నేను ఇక్కడ ఉన్నాను, పోస్టింగ్లకు మమ్మల్ని ఏం అడుగుతాడండి అని మీరు అన్నారు. సో ఇంటెలిజెన్స్ ఐజీకి పోస్టింగ్స్లో ఏమీ రోల్ లేదని ఆ రోజు తెలిసింది నాకు. అదర్వైజ్ ఉంటుంది అనుకుంటూ ఉండేవాడు. డిపెండ్స్ అండి, ఇట్ డిపెండ్స్. సపోజ్ మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్ పైన కొంచెం వాచ్ పెట్టి ఒక చిన్న ప్రొఫైల్ లాగా పెట్టుకొని, ఇదిగో ఫలానా ఆఫీసర్ లాగా అని ఎప్పుడు సీఎంకి ఏదో చెప్పేవారు అనుకోండి. అప్పుడు అది వాళ్ళు కొంత ఇన్పుట్స్ అడుగుతారు. అట్లా అదేం లేకుండా నేను ఏదో నా పని చేసుకుంటూ ఉండి, ఏదో నా నోటీస్కి వచ్చిన గ్రాస్ థింగ్ ఏదన్నా, ఇదిగో సార్ ఇలా ఉంది సార్ అని చెప్పి ఏదన్నా మరీ గ్రాస్గా ఏదన్నా వస్తుంది అనుకోండి, ఫలానా డిపార్ట్మెంట్లో మరీ అన్యాయంగా ఉంది, ఫలానా డిపార్ట్మెంట్లో ఇట్లా ఉంది, ఫలానా ఆఫీసర్ ఇన్ని ల్యాండ్స్ కొనుక్కుంటున్నాడు, ఇట్లా ఏదో వచ్చిందనుకోండి. సో అలాంటిది ఎప్పుడన్నా చెప్పేటువంటి వాడిని అంతే తప్ప అదే పనిగా వీ డిడ్ నాట్ మెయింటైన్ ఎనీ పైన పెట్టలేదు. Otherwise, dociers on people. Okay. బట్ ఇది చెప్పండి, ఆ నక్సలైట్స్లో డైలాగు, దాంట్లో మీ రోలు ఏదైనా? నక్సలైట్ డైలాగ్ అనేది బహుశా వాళ్ళు ఒక పొలిటికల్ క్యాల్కులేషన్ కింద బిగినింగ్లో చెప్పారు. వాళ్ళు నిజంగానే డైలాగులు పెట్టుకుంటే నక్సలైట్ అంటే దానివల్ల కొంత పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది, కొన్ని సీట్లు గెలిచి ఉండొచ్చు. సో దానివల్ల నక్సలైట్లు కూడా వాళ్ళు ఏంటి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకున్నారండి. ప్రాబ్లమ్ ఈజ్ నక్సలైట్స్తో డైలాగ్ ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ అనేటువంటిది ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం కదా. మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేటువంటి ఉద్దేశం కాకుండా వాళ్ళు ఏంటి రాజ్యాన్ని మెల్లిమెల్లిగా టేక్ ఓవర్ చేయాలి అనేటువంటి అజెండాతో వాళ్లకు వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, ఢిల్లీ పెద్దలు, ఇట్లా వాళ్ళందరూ కూడా వాళ్ళ థింక్ ట్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగా చర్చల గురించి ఇవన్నీ అగ్రిమెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేశారంటే
ఇప్పుడేదో మిజో అకార్డు, నాగా అకార్డు ఇట్లాంటివి ఉన్నాయి చూడండి. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అకార్డు, ఒక పీస్ కీపింగ్ ఫోర్సు, ఇక్కడ ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ రావాలి, ఇక్కడ అకార్డు ఈ విధంగా ఉంటుంది, అక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ సంతకం పెట్టాలి అనే ప్రభుత్వంతో సంతకాలు పెట్టించడము, ఆ లెవెల్కు వాళ్ళన్నీ కూడా తయారు చేశారు డాక్యుమెంట్స్. దెన్ అప్పుడు మన బై షీర్ ఛాన్స్ అప్పుడు నేను ఐబీకి పోయినప్పుడు ఐబీలో ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్. అప్పుడు వాళ్ళు అక్కడ అకార్డు, నాగా అకార్డు ఎలా ఉంది, అక్కడ ఇంకొకటి అకార్డు ఎలా ఉంది, ఇట్లా ఇంటర్నేషనల్ ఇవన్నీ మానిటరింగ్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు దెన్ అప్పుడు వచ్చి నేను అప్పుడు అరే ఇవన్నీ కూడా చాలా మనం బిగించుకుంటున్నామండి మనము అని తెలిసింది. అంత లోపల ఫీల్డ్ లెవెల్లో కూడా ఇక్కడేం జరిగింది, వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ అందరూ ఫ్రీగా తిరగడం మొదలుపెట్టారు కదా, వీళ్ళు అడ్వాంటేజ్కి తీసుకొని దే స్టార్టెడ్ డిక్టేటింగ్ ఆల్ ది ఎమ్మెల్యేస్, వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలను డిక్టేట్ చేసి, ఇప్పుడు ఏదో హుజూరాబాద్లో మీటింగ్ పెట్టాలనుకోండి, లోకల్ ఎమ్మెల్యే విల్ అరేంజ్ ఆల్ ది పీపుల్, తర్వాత లోకల్ R&B ఇంజనీరు, తర్వాత లోకల్ ఎలక్ట్రిసిటీ ఇంజనీరు, తర్వాత మున్సిపల్ ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా దానికి కావాల్సినటువంటి బ్యారికేడింగ్ చేయడము, వాటర్ సప్లై చేయడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఇంజనీర్లు చేసేవాళ్ళు. సో ది ఎంటైర్ గవర్నమెంట్ మెకానిజం వాజ్ అట్ దేర్ బెక్ అండ్ కాల్. ఆ విధంగా తయారైంది. సో ఇవన్నీ చూసిన తర్వాత దెన్ అప్పుడు సీఎం గారు హీ రియలైజ్డ్. ఎందుకంటే అప్పుడు జానారెడ్డి గారు నిజంగానే ఏదో జరుగుతుంది అని హోప్ ఉండేది, కానీ వారికి కూడా తెలిసి వచ్చింది, ఆయనకు కూడా. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలోనేనా, చెన్నారెడ్డి గారి టైంలో కాదనుకుంటా? జానారెడ్డి హోమ్ మినిస్టర్. జానారెడ్డి హోమ్ మినిస్టర్. ఆయన చాలా సీరియస్గా అందరితో ఇదే వస్తుంది, మనకు కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తుంది అనేటువంటి హోప్తో ఉండేవాడు. అప్పుడు మేమేమో చెప్పేటువంటి వాళ్ళం, సార్ రాజ్యలక్ష్మి అనేటువంటిది మన వాళ్ళు ఒక స్త్రీతో పోల్చారు, రాజ్యలక్ష్మి అనేది ఎవడు బలవంతంగా ఉంటే వాడు ఎమ్మడి పోతుంది, మీరు దీనికి ఇప్పుడు అధికారంలో ఉన్న మీ రాజ్యలక్ష్మి, దాన్ని కొంగుబట్టి ఎవడో లాగుతుంటే మీరు చూస్తూ ఉంటే వెళ్ళిపోతుంది, ఇలాంటి క్రూడ్ ఇవన్నీ చెప్పితే ఆయన కూడా నవ్వేవాడు. సో వైఎస్ఆర్ గారు అప్పుడు హీ టుక్ ఎ డెసిషన్ టు పుట్ ఎ స్టాప్ టు దట్. అది అలా జరిగిందండి. వాళ్ళు లేనిపోని మా పైన అగ్రిమెంట్స్ అవి పెట్టకుండా నార్మల్గా ఉండింటే బహుశా ఏదో నడుస్తూ ఉండేది. అగ్రిమెంట్లన్నీ పెట్టడం వల్ల చాలా సీరియస్గా ఒక ఇంటర్నేషనల్ దీని కింద ఒక ట్రూస్ అకార్డ్ ఉంటుంది చూడండి, పీస్ అకార్డ్, ఆ విధంగా సివిల్ వార్ జరుగుతున్నట్టు, ఆ సివిల్ వార్లో రెబెల్స్కును తర్వాత గవర్నమెంట్కు మధ్యన అకార్డ్ వస్తుంది, ఆ టైప్లో పెట్టారనమాట. అది ఆ పైన ఆఫ్ కోర్స్ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యంతో చేస్తున్న ఇంటర్వ్యూలో ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే, అదే టైంలో గిరితన్ను కిడ్నాప్ చేశారు, ఆర్ దట్ వాస్ బిఫోర్ దట్. అది చెన్నారెడ్డి గారి అయిన తర్వాత, అది అంత ముందు, దీనికి సంబంధం లేదు, ఇది సెకండ్ ఫేజ్ అనుకుంటా. చెన్నారెడ్డి టైంలో ఒకటి జరిగింది, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి టైంలో మళ్ళీ ఇంకో సడవ జరిగింది. ఐ అగ్రీ, ఆ రెండు కన్ఫ్యూజ్. దట్స్ రైట్. అక్కడి నుంచి ఐజీ నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఇంటెలిజెన్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత అదే చాలా రోజులు ఉన్నాను గవర్నమెంట్ ఇంటెలిజెన్స్లో. దాదాపు 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు అక్కడే ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ మన రోసయ్య గారు సీఎం అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఉన్నాను. అంటే అక్కడి నుంచి డీజీపీ అయ్యారు. ఆ తర్వాత ఉన్నాను, అక్కడి నుంచి ఏసీబీకి వెళ్ళిపోయా. ఏసీబీలో 1 year ఉన్నా. ఏసీబీలో 1 year ఉన్నా. ఆ టైంలో మహేందర్ రెడ్డి వాజ్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్. అది అట్లా. ఏసీబీని గురించి 1-2 క్వశ్చన్లు మీకు వేయాలి తప్పకుండా, అది చాలా ఇంపార్టెంట్, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒకటి, నేను దిస్ వాస్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై సర్వీస్, అంటే నాట్ వెరీ ఎర్లీ కాదనుకోండి, కలెక్టర్ చేసి వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హార్టికల్చర్లో ఉన్నప్పుడు ఏదో ఒక కేసు వచ్చింది, మళ్ళీ ఏదో చేశాను, ఏసీబీకి ఇచ్చేద్దామన్నా. ఏదైనా చేయండి సార్, ఏసీబీకి ఇవ్వద్దు. అండ్ దే వర్ వెరీ వెరీ కన్విన్స్డ్ ఆఫ్ ఇట్. వీడు నిజంగా అవినీతి పరుడైతే అది వేరే విషయం సార్, అప్పుడు కూడా దానివల్ల ఏమి కాదు, మామూలుగా అయినా ప్రొసీజరల్ ల్యాబ్స్కు వీడిని ఇది చేసేసి కేసు పోయిందంటే వాడిని ఖతం చేసిన దాకా ఊరుకోరు అని ఒక జనరల్ డిపార్ట్మెంటల్ ఫీలింగ్ ఏందనంటే, ఏసీబీ ఈజ్ ఏ హెరాస్మెంట్ డిపార్ట్మెంట్, నాట్ సో మచ్ ఏ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే జనరల్ డిపార్ట్మెంట్స్లో ఉంది. నాట్ వితౌట్ రీజన్, దే ఇస్ సబ్స్టాన్షియల్ రీజన్. ఇన్ఫ్యాక్ట్ విల్ డిస్కస్ దిస్. మీరు మీ వ్యూ పాయింట్ చెప్పండి, నేను కూడా కొంచెం చెప్తాను దీని మీద.
మేబీ మీరు చెప్పిన దానిలో కొంత ట్రూత్ ఉండొచ్చు. ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది పర్టికులర్ ఆఫీసర్ కన్సర్న్. ఎందుకంటే ఏసీబీలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి కదా. డీజీపీ ఏసీబీని కూడా ఉంటాడు. ఆ డీజీ ఏసీబీ నాకన్నా ముందు ఉన్నటువంటి ఆయన నాకంటే అమాయకుడు పాపమైన మన గిరీష్ కుమార్ గారు. సో అలాంటి వాళ్ళే అక్కడ అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కూడా. సో మనకు తెలియకుండా కొంచెం లోయర్ లెవెల్లో ఏదైనా మ్యానిపులేట్ చేయడం జరగచ్చండి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సీనియర్ ఆఫీసర్కి తెలియకుండా జూనియర్స్ని మ్యానిపులేట్ చేయడం అనేటువంటిది పాలిటీషియన్స్కు వెనతో పెట్టిన విద్య. పాలిటీషియన్స్ కావచ్చు ఆఫ్ డిఫరెంట్ టైప్స్. వాడికి ఒక ఆఫీసర్కి ఎనిమి ఉన్నటువంటి వాడు కావచ్చు, ఒక ఆఫీసరు ఉంటాడు, వాడు కరప్ట్గా ఉంటాడు అనుకోండి, ఒక ఇంజనీర్ ఎవరో ఉంటాడు అనుకోండి, ఇంకో వాడిపైన ఇంకొకడు ఉంటాడు, వాడు పెద్ద డాస్టియర్ తయారు చేసి ఇస్తాడు, ఇచ్చినప్పుడు వాడికి వస్తుంది. సో కేసు పెట్టాలి కదా. అప్పుడప్పుడు మాకు టార్గెట్లు కూడా, అప్పుడప్పుడు కాదులేండి, జనరల్గా కూడా అరే నువ్వేం చేయడం లేదేంటా అని చెప్పని అంటాం కదా. టార్గెట్లు అంటూ ఎవరు పెట్టకపోయినా ఏం చేయడం లేదే అని అంటాం. టార్గెట్లు ఎవరు పెట్టరండి, ఎందుకంటే టార్గెట్లు పెడితే వాళ్ళకే కష్టం కదా అందరినీ పట్టుకుంటుంటే. సో అప్పుడు ఏంటి, వాళ్ళకి వస్తుంటుంది, ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కొంత ఒక్కోసారి ఫోన్ చేసా మీ పైన రిపోర్ట్ వచ్చిందంటే ఏం చేయమంటారు అంటే వాళ్ళు వెంటనే సార్ అని చెప్పని వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటివి కొన్ని ఉంటాయి, ఐ కాంట్ టోటలీ డినై. బట్ దెన్ మరి కొన్ని సీనియర్ ఆఫీసర్ నోటీస్కే రాకపోవచ్చండి. ఇప్పుడు ఉన్నాడనుకోండి, ఇన్స్పెక్టర్ డిఎస్పీనో ఉన్నాడు అనుకోండి, ఆయన కలుస్తారు. మాకంటే ఎక్కువ డిపార్ట్మెంట్లు అన్ని విషయాలు తెలిసేది మా ఇన్స్పెక్టర్లకు డిఎస్పీల కంటే, పర్టికులర్లీ ఇన్స్పెక్టర్ లెవెల్లో చాలా వెరీ వెరీ క్రూషల్ లెవెల్ అది. తర్వాత వాళ్ళ దగ్గరికి ఒక పోతాడు, ఎవరో ఆయన వెళ్తాడు, ఇదిగోండి మా డిపార్ట్మెంట్లో పలానా ఇంజనీర్ ఉన్నాడు, చాలా హరిబులీ కరప్ట్, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ప్రాపర్టీ ఉంది, అది ఇది అని చెప్పని. సో వాడు ఏం చేస్తాడు వెంటనే తీసుకుంటాడు, ఆ రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత ఇట్ నీడ్ నాట్ బి సైన్డ్ రిపోర్ట్ కదా, ఒక సోర్స్ ఏదో వస్తుంది ఇన్ఫర్మేషన్, సోర్స్ ఇన్ఫర్మేషన్, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తాడు. సో మీ పైన ఇలా వచ్చిందండి అంటే అప్పుడు కొంచెం దాన్ని ఆయన పోయి ఏదో ప్లే చేసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. బట్ చాలా కొంతమంది మంచి ఆఫీసర్లు కూడా ఏసీబీలో కూడా చాలామంది మంచి ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు కూడా కొంత వెంటనే నోటీసుకు తెస్తారు, మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. అదే పనిగా విక్టిమైజ్ చేయడం అనేటువంటిది ఉంటుందని నేను అనుకోవడంలే. పొలిటికల్గా మోటివ్తో కానీ అదే పనిగా విక్టిమైజ్ చేయడం అనేది ఉంటుందని నేను అనుకోవడంలే. ఎందుకంటే ఏసీబీ కేసులు కూడా చాలా మటుకు కన్విక్షన్కు దారేం తీయడం లేదు, చాలా మటుకు అక్విట్ అయిపోతుంటాయి. సో దట్ ఈస్ ది పిక్చర్. అంటే ఒక ఏసీబీ ఐ మీన్ మీ లెవెల్ ఆఫీసరే డీజీ లెవెల్ ఆఫీసర్కు ఏదో ఒక కేసులో ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇతను తెలుసండి, కేసు కాదు, మంచివాడు చూడండి అని అంటే ఆ పైన కేసు అది అతనికి మీద కేసు కాలేదు. ఇంకో తడవ కలిసినప్పుడు ఆ కృష్ణారావు గారు మీరు చెప్పింది అది తీసేశాను అంటే అతని అకౌంట్లో డబ్బులు పడ్డాయి, బట్ వాళ్ళు కావాలని మిస్యూస్గా చేశారు అందుకని తీసేసాం, మీరు చెప్పారు కాబట్టి చేసాం, లేకపోతే రొటీన్లో అయితే డబ్బులు పడ్డాయి కదా ఇంక వాడే డిఫెండ్ చేసుకుంటానికి కేసు కట్టేసి ఉండేవాళ్ళం అన్నాడు. సో వెరీ అది ఎందుకు జరగచ్చు అంటే ఒక కేసు కట్టకపోతే వాడిని సీనియర్ ఆఫీసర్ అనుమానించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కేసు కట్టలేదు అనుకోండి, కట్టకపోతే నువ్వు ఎందుకు కేసు కట్టలేదు, ఎందుకు ప్రాసెస్ ఇది చేయలేదు అని చెప్పని సీనియర్ ఆఫీసర్ ఆయన పైన ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ సుపీరియర్ చేసేటువంటి వాళ్ళు ఇతన్ని అనుమానించే అవకాశం ఉంది. బట్ దట్ పాయింట్ ఈస్ డబ్బులు పట్టాయి కాబట్టి కేసు కాదు కదా, మోటివ్ ఒకటి ఉండాలి కదా, ఎందుకు చేశాడని వాడిని ఇరికించాలని చేసేది కూడా ఉండొచ్చు కదా. చాలా తక్కువ ఉండొచ్చు, బట్ వాడికి కూడా భయం ఉంటుంది ఇన్స్పెక్టర్కి, అరే నా పైన నన్ను సీనియర్ ఆఫీసర్ నన్ను రాంగ్ ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు కదా, వీడేదో కాంప్రమైజ్ అయిపోయి దీన్ని డ్రాప్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సో అందుకని వాళ్ళు దే లీవ్ ఇట్ టు ది సీనియర్ ఆఫీసర్. చాలా తక్కువ ఉండొచ్చు, బట్ వాడికి కూడా భయం ఉంటుంది ఇన్స్పెక్టర్కి, అరే నా పైన నన్ను సీనియర్ ఆఫీసర్ నన్ను రాంగ్ ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు కదా, వీడేదో కాంప్రమైజ్ అయిపోయి దీన్ని డ్రాప్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. సో అందుకని వాళ్ళు దే లీవ్ ఇట్ టు ది సీనియర్ ఆఫీసర్. బట్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తాను, దానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ థింగ్, బేస్డ్ అపాన్ ఏసీబీ కేసెస్ వచ్చిన వాటిని బట్టి ఒక స్టడీ చేసి సిస్టంలో ఈ ఇష్యూస్ ఉండబట్టి ఇక్కడ ఇట్లా కరప్షన్ ఉంది కాబట్టి రూల్స్లో ఈ మార్పు రావాలి, యాక్ట్లో ఈ మార్పు రావాలి అని చెప్పి ఏసీబీ నుంచి ఇట్లాంటి స్టడీ రిపోర్ట్స్ గవర్నమెంట్కి పోయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అది ఎట్లేం లేదు, కానీ
నేను మీరు చెప్పినది ఎగ్జాక్ట్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో నేను ఐ వాజ్ అబౌట్ టు రైట్ ఎ బుక్. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఇంటెలిజెన్స్కి రాకముందు 2004లో ఇంటెలిజెన్స్కి రాకముందు రఫ్లీ అబౌట్ 8-9 months అక్కడ దానిలో ఉన్నా. అప్పుడు ఐ వాజ్ సీయింగ్ సో మెనీ లూప్ హోల్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎన్నెన్నో లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సరిగ్గా గవర్నమెంట్లో ఇన్ని 100 ways ఆఫ్ మేకింగ్ మనీ అని చెప్పి నేను టైటిల్ పెడుతున్నా కూడా వేసుకొని చిన్న నోట్స్ కూడా తయారు చేసుకున్నా. నా సక్సెసర్కి ఎవరికో చెప్పాను, అయ్యా ఇట్లా ఇది ఉంది, బుక్ మంచి పుస్తకం రాయండి, ప్రజలందరికీ తెలియాలి ఇది అని చెప్పని. అంటే పబ్లిక్ అందరికీ చెప్పొచ్చు ఇది, చెప్పి ఇదిగో ఇన్ని పద్ధతులు ఉంటాయా, మీరు యూ బీ ది ఆడిటర్ అని. బట్ ఏసీబీలో అలాంటిది కాదు ఇది. ఎందుకంటే అది ఇక్కడ సిస్టంలో ఉండేటువంటివి ఇవన్నీ కూడా, ఏది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఫలానా సిస్టంలో ఉండేటువంటివి. ఇక్కడ ఏసీబీలో ఇండివిజువల్ లెవెల్లో వచ్చేటువంటిది, వాడు ఇండివిజువల్ లెవెల్లో డబ్బు చేసుకునేటువంటివి. కాబట్టి ఇక్కడ అలాంటిది ఇండివిజువల్ లెవెల్లో చేసుకున్నా కానీ సిస్టంలో లూప్ హోల్ను బట్టి చేసుకుంటాడు కదా. అంటే 2 రకాలే. మాకు డిఆర్ఓ వాడు ఉండేవాడు. నేను జస్ట్ సబ్ కలెక్టర్ విజయవాడగా జాయిన్ అయినప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ డిఆర్ఓ ఒకడు ఉండేవాడు, సీనియర్ మ్యాన్. భలే తమాషగా చెప్తూ ఉండాడు, కృష్ణారావు గారు 2 రకాల కరప్షన్స్ అండి, హష్ మనీ, పుష్ మనీ. అది పైకి పోవటానికి పుష్ చేయడానికి మనీ, హషప్ చేయడానికి మనీ. ఈ రెండిట్లో చేసుకునేవాడికి పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే దాన్ని హెరాస్ మనీ చేస్తారో అప్పుడే ప్రాబ్లం వస్తుంది, అటు విక్టిమ్కు వీడికి కూడా అని చెప్తూ ఉండేవాడు. బట్ ఇక్కడ కూడా స్టడీ చేస్తే కొంత సిస్టంలో ఎటువంటి మార్పులు చేసుకోవటం అనే దాని మీద కొంత ఇవ్వచ్చు. బట్ పాయింట్ ఈజ్ ఏసీబీ అనగానే ఇదేదో యాంటీ ఎంప్లాయీ ఏజెన్సీ అన్న టైప్లో మొత్తం యాక్టివిటీ వెళ్ళిపోతున్నది. దాంతో వాడ 10 రూపాయల, 20 రూపాయల, 30 రూపాయల అది మోర్ ఇంపార్టెంట్ అవుతున్నది. కానీ వాడిని క్రిమినల్ కన్విక్షను ఆ 10, 20, 30 చేసుకోవడానికి సిస్టంలో ఏ విలువ పోల్సు వాటిని ప్లగ్ చేయడానికి ఏం చేయొచ్చు అనే దాని మీద అసలు థింకింగ్ కూడా ఉండటం లేదు యాంగిల్ నుంచి. ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఇండివిజువల్ ఆఫీసర్ లెవెల్లో జరిగేది కదా, సిస్టమ్కి సంబంధించింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాడు రోడ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఇన్ రోడ్ ఇన్స్పెక్షన్, ఆ స్టాండర్డ్స్ దాన్ని వాడు సరిగా చేయలేదు. సో అక్కడ దాన్ని ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఇలాంటి పబ్లిక్ కూడా మనం తెలిపామనుకోండి, ఈవెన్ పబ్లిక్ కెన్ డూ ది సేమ్ ఇన్స్పెక్షన్. విజిలెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అక్కడ నేను యాక్చువల్లీ రాద్దాం అనుకోనంటే ఇక్కడ అట్లాంటి ఐడియా నాకు రాలేదు. బహుశా మీరు అన్నది సంబడీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత అక్కడి నుంచి డీజీపీగా వచ్చానండి. డీజీపీగా లెస్ దాన్ ఇయర్ ఉన్నా. సీనియర్ మోస్ట్ కాదండి, నా పైన ఉన్నారు. అందుకని న్యాచురల్లీ దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. సో దట్ ఈస్ ది పిక్చర్. అప్పుడు సీనియర్ మోస్ట్ థింగ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాస్ ఆ ట్యాంక్ బండ్ పైన ఇవన్నీ కూడా విగ్రహాలు కూరడం అనేటువంటిది. అప్పుడు డీజీపీ దట్ డీజీపీ ఉన్నప్పటికీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎవర్ ఇస్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటాడు కదా, హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు అతను కంప్లీట్గా యాక్టివ్గా ఉండేది. డీజీపీ ఊరికే చూస్తుంటాడు, డీజీపీ పైనుంచి చెప్తుంటాడు. డీజీపీ అక్కడ పోయి రోడ్లో నిలుచుకోడు కదా. బట్ ఎనీవే అప్పుడు ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆస్క్డ్, ఏమండి మీరుండగా ఇట్లా జరిగింది అని చెప్పి మా ఆవిడ ఇంకెవరు సీనియర్ ఆఫీసర్ అడిగింటే నేను బాధపడి ఉండేవాడిని కాదు, మా వైఫ్ అడిగింది. అప్పుడు ఆమెకు సంజాయిషి చెప్పాల్సి వచ్చింది. ఆ కమిషనర్ పండుకున్నాడు, మధ్యాహ్నం ఇంటికి పోయి పడుకున్నాడు, జాయింట్ కమిషనర్ పోయి పడుకున్నాడు, మిగతా బయట నుంచి వచ్చిన ఆఫీసర్లు వాళ్ళు గాలికి వదిలేశారు అని. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో దట్ ఈస్ ద ట్రాజడీ. సో అప్పుడు ఇట్ లెడ్ టు ఏ గ్రేట్ డెసిషన్. అది వెంటనే ఇమీడియట్లీ తెలంగాణ అనౌన్స్ చేయడాలు ఇట్లాంటివన్నీ ఫాలోడ్ ఇవన్నీ కూడా. సో దట్ వాజ్ ది ఓన్లీ బ్యాడ్ థింగ్ ఇన్ మై ఎంటైర్ సర్వీస్. అంటే అదే బ్యాడ్ అంటే నేను ఐ ఫెల్ట్ బ్యాడ్. సో ఆఫ్టర్ డీజీపీ ఏదైనా మళ్ళీ గవర్నమెంట్లో ఉన్నారా? గవర్నమెంట్లో లేదండి, ఎందుకంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దేర్ వాజ్ అన్ ఆఫర్ ఏంటంటే 2-3 స్టేట్స్లో నక్సలైట్ దీన్ని కోఆర్డినేట్ చేయడమని. బట్ నేను హ్యాపీగా ఐ వాంటెడ్ టు రిలాక్స్, సార్లే అని చెప్పని మళ్ళీ నక్సలైట్ ఉద్యోగం ఏంటి అని చెప్పని నేను అప్పటికే పిహెచ్డి కూడా నాది అయిపోయిండే సాంస్క్రిట్లో. అందుకని ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ దెన్ స్టార్టెడ్ టీచింగ్. మా ఫ్రెండ్ ఒక అతను వై డోంట్ యు టీచ్ అన్నాడు. మా ఫ్రెండ్ ఈ వెబ్సైట్, ఆ వెబ్సైట్లో వై డోంట్ యు టీచ్ అంటే అప్పటి నుంచి మొదలుపెట్టి 2012 నుంచి నేను హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 13 years వేదాంత టెక్స్ట్ అన్నీ కూడా.
ఉపనిషత్తులు కొన్ని, భగవద్గీత 3 సార్లు చెప్పాను డిఫరెంట్ లెవెల్స్లో. తర్వాత ఇంకేదో రకరకాలైన పుస్తకాలు చెప్పాను, ఇంక్లూడింగ్ వాల్మీకి రామాయణం ఎందుకు చెప్పానంటే, రామాయణం ఇట్లా దానిపైన మన ఇప్పుడు వెస్ట్రన్ రైటర్స్ ఉన్నారు చూడండి, ఆ వెస్ట్రన్ రైటర్స్ చాలా దారుణంగా రాస్తుంటారు రామాయణం పైన. మనకున్న పురాణాలపైన వీటన్నిటిపైన కూడా వాళ్ళు చాలా డిస్టార్టెడ్ నెరేటివ్స్ కొడుతుంటారు. సో రామాయణంలో ఏముంది అని అందరికీ తెలియాలి అని ఇంగ్లీష్లోనే దేర్ ఆర్ అబౌట్ 260 టాక్స్ ఆన్ రామాయణ. అట్లానే భగవద్గీత పైన సుమారు 700-800 టాక్స్ ఉన్నాయి, ఉపనిషత్తుల పైన కొన్ని టాక్స్ ఉన్నాయి. ఇట్లా పుస్తకాలు కూడా నాది అబౌట్ 17 బుక్స్ రాశానండి. అన్ని ఇట్లాంటివే. ఈ మధ్య లేటెస్ట్గా హిందూయిజం పైన బుక్ రాశా. హిందూయిజం అంటే హిందూ ఒకటే కాదు, ఇండిక్ రిలీజన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని. మన భారతదేశంలో ఉన్నటువంటి మతాలు నిజంగా సర్వైవ్ అవుతాయా, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అని ఒక పుస్తకం రాశా ఒక 2023లో. దాన్ని మళ్ళీ రివైజ్ చేసి 2024లో కూడా ఇంకోటి అదే రివైజ్ చేశాను. దాన్ని మళ్ళీ నేనే తెలుగులో కూడా రాశా, భారతీయ మతాలు దేశ భద్రత అని. దానిలో బేసిక్ థీమ్ ఏంటంటే, భారతీయ మతాలు స్ట్రాంగ్గా ఉన్నంతకాలమే దేశం ఒకటిగా ఉంటుంది. భారతీయ మతాలు ఎప్పుడైతే వీక్ అయిపోతాయో అప్పుడు దేశం మళ్ళీ దేర్ కెన్ బి అగైన్ అనదర్ డివిజన్, దేర్ కెన్ బి వయలెన్స్, చాలా ఇవన్నీ జరగచ్చు అని దానిలో మెయిన్గా రాసినటువంటిది అదే నా పుస్తకం అంటే. ఇవి మీ టాక్స్ అవి వచ్చేటటువంటి ఛానల్ కానీ వెబ్సైటు అద్వైత అకాడమీ అని కొట్టచ్చు. అద్వైత అకాడమీ అరవిందరావు అని కొడితే వస్తాయి. అద్వైత అకాడమీ అరవిందరావు గారు, లేకుంటే ఇండికా అని కొట్టినా కూడా వస్తుంది. ఇండికా ఇండికా కంటే అద్వైత అకాడమీ అంటే వస్తాయి. అద్వైత అకాడమీ అరవిందరావు అంటే నాకు చాలా టాక్స్ అన్నీ వస్తాయి. అండ్ దీని మీద సంస్కృతం మీద కూడా మాట్లాడుతూ ఉన్నారా, భాష మీద? సంస్కృతం పైన చాలా ఎంఫసిస్. సంస్కృతం పైన ఇన్ఫ్యాక్ట్ భగవద్గీతను మొత్తం సంస్కృతంలో చెప్పాను నేను. అవి కూడా 300 టాక్స్ ఉన్నాయి సంస్కృతంలోనే టోటల్గా. సో ఇది మోస్ట్లీ ఈ రకంగా మీరు కీపింగ్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ ఎంగేజ్డ్, ఫుల్లీ ఎంగేజ్డ్, మెంటలీ యాక్టివ్. సో ఈరోజు అరవిందరావు గారితో ఈ ముఖాముఖిలో ఆయన ప్రొఫెషనల్ లైఫ్లో చేసిన వర్క్, ఆఫ్టర్ ప్రొఫెషనల్ లైఫ్ చేస్తున్నటువంటి దానికి మించినటువంటి పని, దీని గురించి మనం డిస్కస్ చేయటం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ వీరితో నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కృష్ణారావు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.